నేను చేసిన ప్రతి సాంగ్ హిట్ అవుతుందంటే ఆ హిట్ సినిమాలో నేను ఉంటున్నానండి. అంతేగాని ఇప్పుడు నేను చేయడం వల్ల హిట్ అవ్వడం అలా ఏం కాదు కానీ ఆ హిట్ సినిమాలో నేను ఉంటున్నా అంతే. అది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ వాళ్ళ వల్ల అది హిట్ అవుతుంది. అందులో నేను ఒక పార్ట్ అవుతున్నా. అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. నార్మల్గా ఏంటంటే ఒక హిట్ సాంగ్ చేయడం వేరు, హిట్ సినిమాలో హిట్ సాంగ్ రావడం అనేది వేరు. సో అది రెండు నాకు కలిసి రావడం అనేది నాకు చాలా హ్యాపీ. అది అసలు ఎవరికి అంత ఈజీ కాదు కదా. ఒక్కటే అంటే ఓకే, బట్ చేసిన ప్రతిదీ కూడా అలా హిట్ అవుతుంది. ఇప్పుడు కోటి బొమ్మలే 10 సాంగుల్లో ఆల్మోస్ట్ 5 సాంగ్స్ మీ లిస్టే ఉంది దాంట్లో కూడా. అవునండి, అవును. అంటే ఒక్క సాంగ్ ఉన్నా చాలు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ 10 సాంగ్స్ లో లిస్ట్ లో 5 సాంగ్స్ మీవే ఉన్నాయి అంటే దట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్ కదా. మొన్న లాస్ట్ జనవరి 1 అప్పుడు చూస్తుంటే సాంగ్స్ అంటే నేను నార్మల్గా డిసెంబర్ ఎండింగ్కి నా సాంగ్స్ అని ఒక లిస్ట్ చేసి ఇన్స్టాలో పోస్ట్ చేస్తా. సో కట్ చేస్తే అన్ని నేను చూసి నేనే షాక్, ఏంటి అన్ని సాంగ్స్ ఎన్ని హిట్లున్నాయి ఏంటి అని నేనే షాక్లో ఉన్నా. అసలు మీ రిజల్ట్ మీరు చూసుకుని డెఫినెట్గా అసలు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు కూడా ఇలాగే ఉంటే చాలా హ్యాపీగా అనుకుంటున్నాను. సో ఇప్పటి వరకు చేసినవన్నీ హిట్ అండ్ ఫర్దర్గా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇంకా హిట్ సాంగ్స్ ఏం రాబోతున్నాయి? ఉన్నాయండి డెఫినెట్గా. త్వరలో అంటే పెద్దదే ఉన్నాయి. అండ్ అలాగే ఆనంద్ దేవరకొండ అన్నది ఒకటి ఉంది. ఆనంద్ దేవరకొండ ఉంది. తర్వాత మొన్నే రీసెంట్గా నా స్వామి రంగా చేసాం. అంటే సో ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండతో మళ్ళీ జర్నీ స్టార్ట్ మళ్ళీ చేస్తాం. ఓకే, మీరు ఇప్పటి వరకు చేసిన సాంగ్స్లో ఇన్ని సాంగ్స్లో మీకు బాగా అంటే తృప్తి ఇచ్చిన సాంగ్ ఏది అంటే ఏం చెప్తారు? ఫుల్ సాటిస్ఫైడ్ మీల్స్ సాంగ్ అనిపించిన సాంగ్? లేదండి, ఇంకా తృప్తి అనేది అది ఎప్పటికి తీరంది అది. సో అంటే నేను అది తృప్తిగా ఫీల్ అయితే మాత్రం ఇంకా నేను అక్కడితో ఆగిపోయినట్టే. సో ఏంటంటే నేను సాటిస్ఫాక్షన్ అవ్వను. సో నేను అవ్వకపోతేనే నేను ఇంకేం చేయాలి, ఇంకా కొత్తగా చేయాలని ట్రై చేస్తాను. ఇది చాలా బాగా చేశానని ఫీల్ అయితే ఇంక అంతే, డన్, అక్కడితో డన్. సో డెఫినెట్గా నేను ఎప్పుడు అది ఎన్ని సాంగ్స్ చేయని ఇంకా బెస్ట్ ఇవ్వాలనే ట్రై చేస్తాను. ఓకే, సో విజయ్ మాస్టర్ గారిని చూసినప్పుడు ఎవరైనా అమ్మాయిలు ఊ అంటావా మావా అని పాట పాడడం జరిగిందా? లేదండి, అలాంటివి లేదు. రియల్ లైఫ్ లో అలా ఏం జరగలేదా? ఎందుకంటే ఆ సాంగ్ కి రీల్స్ చేయని వాళ్ళు ఎవరు లేరు ఫీమేల్స్ లో కానివ్వండి. దాని మీద ఎక్కువ మీమ్స్, పాజిటివ్ మీమ్స్, ఎక్కడ డీజే ఉన్నా కంపల్సరీ ఆ సాంగ్ రావాల్సింది. అసలు మామూలు కాదు. అసలు ప్రతి ఒక్కరు అంటవా చేసిన. నేను యాక్చువల్లీ జబల్పూర్లో చూసానండి ఆ సినిమా, అంటే మధ్యప్రదేశ్లో. ఆ సినిమా అక్కడ కూడా జనాలు అరుస్తుంటే అసలు నాకు మామూలు కాదు. అసలు ఎంత ఎంజాయ్ చేశానంటే తెలియకుండా కన్నీళ్ళు వచ్చేసాను. ఆనంద్ బస్వాల్ అంటారుగా, అవి వచ్చేసాయి, హ్యాపీ టీయర్స్. ఓకే, సో అల్లు అర్జున్ గారితో మీకు ర్యాపో ఎలా ఉండింది? ఆయన మిమ్మల్ని ఎక్కువ ఆదరిస్తారు అని విన్నాము. లేదండి, అంటే అది ఎప్పటికీ మర్చిపోలేదండి. ఎందుకంటే అసలు నేను ఏవో చిన్న సినిమాలు చేసుకునే టైంలో సడన్గా బన్నీ సార్ నుంచి కాల్ రావడం, నా వర్క్ని ఆయన అప్రిషియేట్ చేయడం, అంటే అప్రిషియేట్ చేయడం వేరు, బట్ నీ చేసిన వరకు చాలా చాలా బాగుంది అని చెప్పడం, అది ఎప్పటికీ మర్చిపోలేదు. అది అంటే నీ టేకింగ్ బాగుంది, నీ స్టైల్ బాగుంది, నీ కొరియోగ్రఫీ చాలా బాగా చేస్తున్నావు. ఆయన అంటే చాలా చాలా మెచ్యూర్డ్గా కంపోజ్ చేస్తున్నావు. అసలు గుడ్, ఎప్పుడు ఇలానే చేస్తుండని ఆయన డెడికేషన్ చూస్తే మనం చేసింది చాలా తక్కువ అనిపిస్తుంది. అంటే ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సో ఆయన అంత పెద్ద స్టార్ అయ్యుండి ఆయన ఇప్పటికి ఎంత హార్డ్ వర్క్ చేస్తారంటే చేసిన ప్రతి షాట్ దగ్గర ఆయన వెయిట్ చేస్తుంటారు. అంటే ఇంకేమైనా ఆడియన్స్కి ఇంకేం కావాలి అని ప్రతి దగ్గర కూర్చొని ఆయన ప్రతిది చాలా డీటెయిల్గా, ఒక్కసారి మార్నింగ్ సెట్లోకి వచ్చారంటే ఫినిష్ అయ్యేంత వరకు అక్కడే ఉంటారు ఆయన. ఓకే, అంత డెడికేషన్ బాబోయ్. ఓకే, సో అల్లు అర్జున్ గారు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్లో ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏది అంటే ఏం చెప్తారు? ఇదే ఇప్పుడు ఏంటంటే నీ టేకింగ్ బాగుందని చెప్పను. అంటే ఆయన ఎన్ని సాంగ్లు చూసుంటారు, చిన్నప్పటి నుంచి చిరంజీవి గారిని చూశారు, అంటే ఆయన చేసిన సాంగ్స్ ఎంతమంది మాస్టర్లను చూసుంటారు. అలాంటిది నాకు ఆ కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. స్టైలిష్ అండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు కాంప్లిమెంట్ ఇవ్వడం అంటే డాన్స్ లో బన్నీ గారిని మించిన వాళ్ళు ఎవరు ఉండరని కూడా చెప్పుకోవచ్చు. డెఫినెట్గా ఆ స్టైల్ వేరు, అది వేరు.
ఓకే. సో విజయ్ గారు, పుష్పలో మీరు చేసిన ఐటెం సాంగ్ హిట్ అయింది. సో ఆడియన్స్ అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే పుష్ప 2లో ఉన్న ఐటెం సాంగ్ కూడా మీరే కంపోజ్ చేస్తున్నారా అని. ఐటమ్ కాదండి, ఇంకా దాని గురించి తర్వాత మాట్లాడదాండి. అయితే పెద్ద సీక్రెట్ ఉంది, మీరు చెప్పాల్సిందే. డెఫినెట్గా తర్వాత మాట్లాడతాం. డెఫినెట్గా ఆగస్ట్ తర్వాత అయితే థియేటర్ దద్దరిల్లిపోతుంది. ఓకే, అందులో డౌట్ లేదు. అంతే. సో దద్దరిల్లిపోతుంది అనే రేంజ్ లో మీరు చెప్పారు అంటే మామూలు కాదు. పుష్ప 2లో కూడా మీరు ఇరగదీశారని మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అంటే ఇప్పుడు రీసెంట్గా మొన్న హాయ్ నాన్న అని అండ్ ఈగల్, ఇప్పుడు ఈగల్ వస్తుంది యాక్చువల్లీ. ఈగల్లో కూడా మొన్న లండన్లో ఒక సాంగ్ చేసాం యాక్చువల్లీ. మొన్న రీసెంట్గా ఇప్పుడు హాయ్ నాన్న వన్, హాయ్ నాన్న కూడా చాలా మంచి హిట్ అయింది, పెళ్లి సాంగ్. యా. అండ్ అలాగే ఇప్పుడు ఈగల్ వస్తుంది, ఈగల్ రవితేజ సార్ది. అండ్ అది మొన్న రీసెంట్ లండన్లో చేసాం, అది కూడా చాలా బాగా వచ్చింది. అండ్ అది కూడా ట్రెండ్ అవుతుంటే నాకు అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అసలు. అంటే చేసిన ఏ సాంగ్ అవన్నీ కూడా అంటే అందులో డాన్స్ ఎక్కువ అని చెప్పలేం కానీ ఓన్లీ మాంటేజెస్ అండి. మాంటేజెస్ అండ్ చిన్న చిన్న హుక్ స్టెప్ ఉంటుంది, ఒక హుక్ స్టెప్ ఉంటుంది. ఓకే, అది కూడా అలా రీచ్ అయ్యేసరికి అసలు ఓకే, చేసే ప్రతి సాంగ్ కూడా ఇంకా కేర్ తీసుకోవాలి అంటే ఆ బర్డెన్ ఎక్కువైపోద్ది అనిపిస్తుంది కదా. సో అలా